హిజ్రాని ఇలా చేయడం ఏమంటారు? ఎలా న్యాయం కావాలంటారు? అనకాపల్లి పట్టణంలో నాకు తెలుసుండి ఇటువంటి ఎంత దారుణంగా ఒక మనిషిని ముక్కలుగా నరికి హత్యలు జరుగుతాయి. తర్వాత పోలీసులు చాకౌట్ చేసి ఇదవుతాం. కానీ ఎంత దారుణంగా చంపడం అనేది అది క్రూరముఖం కంటే దుర్మార్గంగా చేశాడు. ఎవరవనే అంటే అతన్ని ఇటువంటి వ్యక్తిని ఉరి తీయాలి. నిజంగాను అంత దుర్మార్గంగా చంపి అక్కడ పడేసిన వ్యక్తిని పోలీసులు చక్కగా బాగానే ఇచ్చేశారు. దొంగలు కూడా పట్టుకున్నారు. ఇటువంటి అగాత్యాలు జరగకుండా ఉంటాలంటే కోర్టులు కూడా గట్టి చర్యలు తీసుకొని అలాంటి వ్యక్తిని ఉరి తీస్తేనే కానీ, చంపిన వ్యక్తిని ఉరి తీస్తేనే కానీ ఇదవదు. ఇప్పుడు వచ్చి అనకాపల్లి పట్టణంలో ఈ టైపు ముక్కలు నరికిన పరిస్థితులు ఎప్పుడు లేవు. చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా ఆల్రెడీ ఈ విషయమై తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది. పార్టీ నుంచి కూడా నన్ను స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారితో మాట్లాడమని కూడా జరిగింది. ఆ సందర్భంలోనే నేను ఈరోజు డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు హిజ్రా అవనివ్వండి, ఎవరవనివ్వండి, ఒక మగ మనిషిని నమ్మి 4 నెలల నుంచి ఉన్నారు. కానీ ఎందుకు ఇంత చంపాల్సిన అవసరం ఏంటంటారు? అసలు హిజ్రాలు అంటే ప్రాణం ఉన్న మనిషిని ఇంత ఘాతకంగా చంపడం అనేది అది నిరంకుశత్వం. అటువంటి దుర్మార్గాన్ని ఎప్పుడూ కూడా ఎవరో ప్రోత్సహించకూడదు. అటువంటి వ్యక్తిని పోలీసులు కూడా చర్య తీసుకొని కఠినమైన కేసులు పెట్టి అలాంటి వ్యక్తిని ఉరి తీస్తేనే గాని ప్రజల్లో భయాలు ఉండవు. వాడిని కంపల్సరిగా ఆ దోషిని ఉరి తీయాలి.